సో పిల్లలు కాబట్టి కొంచెం స్పైసీ అనిపించింది, కానీ నీకు బాగా నచ్చింది కదా? చాలా బాగా నచ్చింది. పీస్ అయితే చాలా బాగుంది. హలో గాయ్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిరాజి వ్లాగ్స్. గాయ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇన్ దిస్ వ్లాగ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఒక స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అలాగే కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ అనమాట, హ్యాపీ మూమెంట్స్ అలాగే ఫన్నీ మూమెంట్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఏంటంటే ఏబీసీ డ్రింక్ అండి. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ. కాకపోతే నేను ఈరోజు ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోలేను, ఎందుకంటే ఆల్రెడీ నేను జ్యూస్ తీసి పెట్టేశాను. కాకపోతే నేను తీసుకున్నప్పుడు ఒకసారి క్యాప్చర్ చేద్దాము, మీకు కూడా మంచిగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో క్యాప్చర్ చేస్తున్నాను అంతే. అండ్ ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది ఇంకో వీడియోలో మీకు ఖచ్చితంగా సూపర్ క్లారిటీతో చెప్తాను. అండ్ ఇది తీసుకోవడం వలన యూజ్ ఏంటంటే, మెయిన్ థింగ్ మనకి బ్లడ్ అనేది నీట్గా ప్యూరిఫై అవుతుందండి. ఎట్ ది సేమ్ టైం రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. చాలా అంటే చాలా మంచిది ఈ రెసిపీ, ఈ జ్యూస్ ఓకేనా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన ఫేస్లో గ్లోయింగ్ అనేది నాట్ ఓన్లీ ఫేస్, ఎంటైర్ బాడీ సూపర్ గ్లోయింగ్తో మెరిసిపోతుంది. సో ఇంకో వీడియోలో ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ఎలా చేశాను అనేది, ఓకేనా. అండ్ ఇప్పుడు వచ్చేసి మన స్పెషల్ రెసిపీ అనేది తయారు చేయబోతున్నాను. సో ముందు ఏం చేస్తున్నా అంటే, నీట్గా చికెన్ని వాష్ చేసుకున్నా అండి. అంటే ఇవి వచ్చేసి బిర్యానీ కట్ పీసెస్ అనమాట, లెగ్ పీసెస్ అలాగే చెస్ట్ పీసెస్ ఉంటాయి. అండ్ లెగ్ పీసెస్కి కొంచెం ఘాట్లుగానే పెట్టాను. ఆఫ్టర్ వాషింగ్ 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, అలాగే కారం. అండ్ కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ అంటేనే మనకి కొంచెం ఉప్పు, కారం, ఆయిల్ ఎక్కువగా ఉండాలి కదా, ఇదే చెప్తాను. అండ్ ధనియా పౌడర్ ఒకటి తీసుకున్నాను, అలాగే జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్, అండ్ గరం మసాలా 1 స్పూన్. అంటే నేను అన్ని హాఫ్ వేస్తున్నాను కాబట్టి మీకు అలా చెప్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా అయితే 1 స్పూన్ అంటే 1 స్పూనే నేను తీసుకునేది. అండ్ పెప్పర్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు వేసాను. తర్వాత ఒక పెద్ద కప్కి అంటే ఒక పెద్ద గిన్నెడు పెరుగు వేసాను, ఫ్రెష్ కర్డ్. ఇంకా మీకు చెప్పాలంటే 1/2 లీటర్ అనుకోండి, లేదా 400 ml అట్లాగా. తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను, నార్మల్ ఆయిలేనండి. ఇలా వేసేసుకొని నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ చికెన్ కడిగిన తర్వాత నేను ఉప్పు నీటిలో కానీ ఊరపెట్టానండి ఒక 15-20 మినిట్స్ వరకు, సో దట్ మనకి పీస్ చాలా జ్యూసీగా టెండరింగ్గా వస్తుంది. నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా మీకు ప్రతి వీడియోలో చికెన్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ లెమన్ కానీ స్క్వీజ్ చేసుకోవాలి. ఒక ఫుల్ లెమన్ తీసుకున్నానండి నేను. సో ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ మిక్స్ చేస్తున్నది ఈరోజు హనీ పాప. చాలా అంటే చాలా గోల్ చేసింది, ప్రతిసారి అన్నయ్య చేతే మిక్స్ చేపిస్తావు, నా చేత చేయించట్లేదు అని. సో అందుకని చెప్పి తనకి ఇచ్చాను. ఎంత క్యూట్గా ఎంత స్వీట్గా మిక్స్ చేస్తుందంటే చూడండి, చిన్న చిన్న చేతులతో భలే మిక్స్ చేసింది. కాకపోతే పక్కా పర్ఫెక్ట్గా కలపలేకపోయింది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు మిక్స్ చేసుకునేటప్పుడు మీ చేతులతోనే నీట్గా మిక్స్ చేసుకోవాలి. స్పూన్లు, గరిటెలు వాటితో పెడితే అస్సలు అవ్వదు. మనం ఎంత మంచిగా ముక్కల్ని మసాజ్ చేస్తూ మిక్స్ చేస్తే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది అంత మంచిగా వస్తుంది, ఓకేనా. తర్వాత 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పటికి ఫ్రెష్గా రుబ్బుకున్న పేస్ట్ మాత్రం వేసుకోవాలి, సో దట్ మనకి టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇప్పుడు ఇది కానీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కల్ని మసాజ్ చేసుకుంటూ పీసెస్ని చేయాలి. అండ్ హనీ పాప ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నారా,
చాలా కష్టపడిపోతుంది. ఎంత క్యూట్గా మిక్స్ చేస్తుందో కదా. అండ్ ఇలా మిక్స్ చేసిన తర్వాత మధ్యలో డాన్స్లు వేసుకుంటూ అలా చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ అన్నయ్య మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేస్తున్నాడు నీట్గా, అంతే, ఇంకేం లేదు. అది ఎలా మిక్స్ అవ్వాలంటే పక్కా పర్ఫెక్ట్ ఏమంటారు టెక్స్చర్ అనేది రావాలి. ఓకేనా, క్రీమీ టెక్స్చర్ రావాలి. సో అది పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ వరకు మ్యారినేషన్కి పక్కన పెట్టేసేయండి. అండ్ ఇక్కడ వైభవ్ చిల్లీ చికెన్కి మిక్స్ చేస్తున్నాడు. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను వైభవ్ చేసేటప్పుడే, ఒకసారి కావాలంటే చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా ఐకార్డ్స్లో వేస్తాను చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా క్విక్గా చేసేసేయచ్చు. వైభవ్ సూపర్గా చేశాడు ఆ రెసిపీ. అండ్ ఇక్కడ ఇంకా ఫన్నీ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. హనీ ఇది కానీ కలపాలని బాగా గోల్ చేసింది, కాకపోతే మేము ఒప్పుకోలేదు. చీటదాలే చీటదాలే ఎత్తుకుంది రే పైకి, ఎగ్గిరెక్కింది. ఇప్పుడు నేను వచ్చి లాగేస్తుందాన్ని. ఓకే, కంప్లీట్. ఇప్పుడు కనిపిస్తున్నారు ఇద్దరు. కంప్లీటెడ్. దాన్నా సైడ్లంతా నీట్గా లాగే. సో అదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి, ఒక పెద్ద సైజు ఆనియన్. సో ఆయిల్ తక్కువ వేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేషన్ అప్పుడు వేసున్నాం కదా 3 స్పూన్స్, సో సరిపోతుంది 1 స్పూన్ అయితే. అండ్ మనకి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి పక్కాగా. సో ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ని ఇందులో వేసుకోవాలి పీసెస్గా. సో మీకు ఎంత టైం వీలైతే అంత టైం మ్యారినేట్ చేయండి, చాలా అంటే చాలా బాగొస్తుంది. ఫైనల్గా పీస్ అనేది చాలా జ్యూసీగా టెండరింగ్గా సూపర్గా ఉంటుంది. అండ్ నేను మీకు దీని పేరు చెప్పలేదు కదా, ఇది వచ్చేసి రోస్టెడ్ చికెన్ అండి, ఆన్ ప్యాన్. అంటే ప్యాన్ మీద మనం రోస్ట్ చేస్తామన్నమాట చికెన్ని. ప్రస్తుతానికైతే బాండల్లోనే వేస్తున్నాను, తర్వాత ఎలా అనేది మీకు చూపిస్తాను. ఓకేనా, ఇలా అన్నిటినీ నీట్గా ప్లేస్ చేసేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఆ బిట్ కొంచెం మిస్ అయింది. ఓకేనా, మూత పెట్టేసి సిమ్లో లేదా మీడియం మీద పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు నీట్గా కుక్ చేసుకోవాలి. ఓకేనా, పీస్ చూసారా, దేనికదే సపరేట్గా ఉండాలి. ఓకేనా, అండ్ ఇది కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి. ఇంకా నాన్ స్టిక్లో అయితే ఇంకా చాలా మంచిగా వస్తుంది. తర్వాత ఏంటంటే ప్యాన్లోకి తీసేయాలి. అంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక బాండర్లో చేసుకున్నాం కదా పీసెస్ని, సో వాటిల్ని దీని మీదకి ప్లేస్ చేసేసేయాలన్నమాట. ఇలా ఎంత క్రంచీగా లోపల జ్యూసీగా సూపర్గా వస్తుందండి. సూపర్ పక్కా రోస్టెడ్ చికెన్ అనమాట ఆన్ ప్యాన్. ఖచ్చితంగా ట్రై చేయండి గైస్, మీరు చాలా అంటే చాలా మంచిగా నచ్చుతుందన్నమాట ఈ రెసిపీ మీకు. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత కానీ చెప్పండి నాకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో. అండ్ ఇక్కడ వైభవ్ ఏంటంటే వాళ్ళ బాబాయ్, అంటే మా మ్యారేజ్ అప్పుడు మా హస్బెండ్ సూట్ అనమాట అది. ముద్దు పెడుతున్నా కాదు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అది చెప్పు. నేను ఊరికనే వచ్చాను, కానీ నేనే క్యూట్గా ఉన్నానని పిన్నిలో ముద్దు పెట్టింది నాకు. ఎందుకు ఇక్కడ కొరికిద్ది నన్ను ఒకసారి, అప్పుడు నేను ఇలా గిచ్చుతాను. సో నేను ఓకే కాదు, నువ్వు అసలు ఇక్కడ ఎందుకు వచ్చావు చెప్పు, నేను వర్క్ చేసుకుంటే అది చెప్పు. లేదు, నేను మిద్ది పైకి వెళ్ళాను, నాన్న ఇక్కడికి వచ్చేసాను. తర్వాత వచ్చి నాకేం అడిగా, చైర్ అడిగాను. చైర్ నీకు ఇస్తే నేను ఎలా వర్క్ చేసుకోవాలి? ఊరికనే చేసేసుకో. ఊరికనే అంటే ఎట్లా నిల్చుకొని చేసుకోనా, లేకపోతే కింద కూర్చొని పైన సిస్టమ్ పెట్టుకొని చేసుకోనా? ఆహా, అలా ఏం లేదు. డైనింగ్ టేబుల్ కుర్చీ తెచ్చుకొని వచ్చి కూర్చోవచ్చు. మొన్నటిదాకా అది చేసే. అది కనుక విషయం ఏంటంటే గాయస్, ఇప్పుడు నేను ఒకవేళ అలా బ్రేక్ తీసుకున్నాను అనుకోండి, ఒక 10 మినిట్స్ అలాగా, లేదా రెస్ట్ రూమ్కి వెళ్ళడం అలా జరిగింది అనుకోండి, నేను వచ్చేలోపు చైర్ ఉండదు.
ఏంటి విషయం? ఈవిడ కానీ లేకపోతే ఈవిడ అన్నగారు కానీ తీసుకో ఉంటారు. అంత ఇష్టం అనమాట. ఆ వీల్ చైర్ తీసుకొని ఈ హాల్ అంతా దున్నుతుంటారు. ఆ చైర్తోనే బెడ్రూమ్లోకి, హాల్లోకి, కిచెన్లోకి అన్నిట్లోకి వెళ్ళిపోతారు ఇద్దరు. ఒక్క దానిలోకి మాత్రం దూరము, రెస్ట్ రూమ్లోకి కాదు మిద్ది పైకి స్టెప్స్ ఉంటాయి కదా. కదా, ఎంత క్యూట్గా ఉన్నది ఇటు తల. మరి నేను నువ్వే క్యూట్గా ఉన్నావు. వద్దు వద్దు, శానిటైజ్ ఇంకా వైరస్. ఓకే గాయ్స్, బాయ్ బాయ్ బాయ్. ఏ మర్చిపోయా, ఆ చికెన్ ఎలా ఉంది? రోస్టెడ్ చికెన్ నచ్చిందా లేదా? సూపర్. యాక్చువల్లీ విషయం ఏంటంటే లాస్ట్ బిఫోర్ వీక్ కదా చేసింది నేను అది చిట్తలి. లాస్ట్ వీక్ కానీ చాలా స్పైసీగా ఉంది. స్పైసీగా అంటే నాన్ వెజ్ కాబట్టి మనం కొంచెం స్పైసీగానే చేసుకుంటాము. సో పిల్లలు కాబట్టి కొంచెం స్పైసీ అనిపించింది. కానీ నీకు బాగా నచ్చింది కదా? చాలా బాగా నచ్చింది. లెగ్ పీస్ అయితే చాలా బాగుంది. అన్నయ్య కానీ చాలా బాగా నచ్చింది. చాలా బాగున్నది, చాలా బాగున్నది. ఏది నీ నైట్ వేర్ చూపించు ఒకసారి. చూసారా ఎంత క్యూట్గా ఉందో చిట్టు తల్లి. చాలా అంటే చాలా బాగున్నది. ఇది చెప్పాను కదా, ఎక్కడ డీమార్ట్లో తెచ్చాము. 400 రూపీస్ ఓన్లీ సెట్. అంటే టాప్ అండ్ బాటమ్ కలిపి 400 రూపీస్. చాలా బాగున్నాయి. హనీబాబ్కి 2 pairs తెచ్చాము యాక్చువల్గా. ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంకో 2 pairs తెస్తాము. తక్కువకి. నీ బాగా నచ్చింది కదా, చాలా కంఫర్ట్ కదా. నువ్వు ప్యాంట్ ఓకేలే, దాన్ని షార్ట్ చేద్దాం. మనకి స్టిచ్చింగ్ మిషన్ బంద్ చేయట్లా. లేదు, పొరుగు గురించి కాదు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఇదంతా ఒక గుట్టగా వచ్చేసింది. అక్క చెమట పోసింది. నాకు చెమట అంటే ఇష్టం ఉండదు. అది అలవాట్లేదు కదా, అందుకని అలా ఫీల్ అవుతుంది అంతే. ఓకే, నేను మళ్ళీ బ్యాక్ టు వర్క్. బాయ్ గాయ్స్. బాయ్.